జనసేన పార్టీకి పట్టున్న గోదావరి జిల్లాలో ఆ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ లేరట. ఇప్పుడే కాదు, ఎప్పటి నుండో ఆ నియోజకవర్గాన్ని జనసేన గాలి కొదిలేసిందట. అందుకే అసంతృప్తితో జనసేన శ్రేణులు గడప దాటడం లేదట. అసలు జనసేన ఈ నియోజకవర్గాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదు? టీడీపీ బీజేపీ చూసుకుంటాయనా? అక్కడ ఎవరున్నా పార్టీకి ఒరిగేదేమీ లేదనా? ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో మెగా అభిమానులకు జనసేన శ్రేణులకు కొదవేలేదు. ఎక్కడా లేని విధంగా ఈ ఉమ్మడి జిల్లాలో జనసేన నుంచి 6 ఎమ్మెల్యేలు గెలిచారు. డిసైడింగ్ ఫ్యాక్టర్స్ అయిన కాపు సామాజిక వర్గం ఓటు బ్యాంకు ఉన్న జిల్లా కావడమే దీనికి కారణం. 19 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జనసేన పార్టీకి మంచి పట్టుంది. అయినా అనపర్తి నియోజకవర్గానికి ఇప్పటి వరకు పార్టీ ఇన్ఛార్జీ లేరు. ఎప్పటి నుంచో అనపర్తి నియోజకవర్గానికి ఇన్ఛార్జీ లేకపోవడంపై జనసేన శ్రేణులకు అదో లోటుగానే ఉంది. అనపర్తి నుంచి బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బీజేపీ ఎమ్మెల్యేకు జై కొడుతూ తిరగడం ఇష్టం లేక జనసేన పార్టీ శ్రేణులు ఇళ్లకే పరిమితమవుతున్నాయట. కొందరు నేతలు మాత్రమే ఎమ్మెల్యే నల్లమిల్లి వెనుక తిరుగుతున్నారు. మాకు నాయకుడు కావాలని ఎన్నోసార్లు జన సైనికులు మొరపెట్టుకున్నా అధిష్టానం స్పందించడం లేదంటున్నారు. అనపర్తిని పూర్తిగా గాలి కొదిలేసిందని సొంత పార్టీ శ్రేణులే ఆరోపిస్తున్నాయట. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం నుంచి సాక్షాత్తు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రిగా ప్రభుత్వంలో ఆయన అత్యంత కీలకంగా ఉన్నారు. ఇదే ఉమ్మడి జిల్లాలో జనసేన పార్టీ నుంచి కందుల దుర్గేష్ రాష్ట్ర మంత్రిగా ఉన్నారు. రాజానగరం, రాజోలు, పి గన్నవరం, కాకినాడ రూరల్ నియోజకవర్గాల్లో జనసేన ఎమ్మెల్యేలు ఉన్నారు. కాకినాడ ఎంపీ కూడా జనసేన నాయకుడే. ఇక అనపర్తి నియోజకవర్గం మినహా మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యేలే ఉన్నారు. అయితే ఇప్పటిదాకా జనసేన పార్టీ ఎందుకు అనపర్తి నియోజకవర్గం వైపు కన్నెత్తి కూడా చూడలేదంటున్నారు. జనసేన పార్టీ మొదటిసారి 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీకి దిగింది. నామినేషన్ గడువుకు 5 రోజుల ముందు రేలంగి నాగేశ్వరరావును అభ్యర్థిగా ప్రకటించి అనపర్తి బరిలోకి దించింది పార్టీ నాయకత్వం. ఓటమి తర్వాత అనపర్తి బాధ్యతలు తీసుకున్న నాగేశ్వరరావు అడ్రస్ లేకుండా పోయారు. 2024 ఎన్నికలకు కొద్ది నెలల ముందు మెగా బ్రదర్ బంధువు మరెడ్డి శ్రీనివాసరావుకు అనపర్తి బాధ్యతలు అప్పగించారు. కొద్ది రోజుల్లోని అనపర్తి నియోజకవర్గంలోని రంగంపేట, పెద్దపూడి మండలాల్లో ఆయన గట్టి పట్టు సాధించారు. 2024 ఎన్నికల్లో అధినేత ఆదేశాలతో మరెడ్డి శ్రీనివాసరావుకు పిఠాపురం ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించారు. అప్పటి నుంచి ఆయన పిఠాపురానికే పరిమితమయ్యారు. దీంతో మళ్లీ అనపర్తికి పార్టీ ఇన్ఛార్జి లేకుండా పోయారు. 1983 నుంచి అనపర్తి తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉంది. దివంగత మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి మూలారెడ్డి 4 సార్లు, ఆయన కుమారుడు ప్రస్తుత ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి 2 సార్లు అనపర్తి నుంచి గెలిచారు. గత ఎన్నికల్లో ఈ సీటును కూటమి పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ కోసం ఫైట్ చేసిన నల్లమిల్లి రామకృష్ణారెడ్డి చివరికి బీజేపీలో చేరి ఆ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన తర్వాత తెలుగుదేశం పార్టీ కూడా అనపర్తికి ఇన్ఛార్జిని నియమించకపోయినా రామకృష్ణారెడ్డి కుమారుడు నల్లమిల్లి మనోజ్ పార్టీ వ్యవహారాలు చక్కబెడుతున్నారు. అనపర్తిలో కాంగ్రెస్ 2 సార్లు, వైసీపీ 1 సారి గెలిచింది. మిగిలిన అన్ని ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున నల్లమిల్లి కుటుంబ సభ్యులే గెలుస్తూ వచ్చారు. అలాంటి చోట పార్టీ బలోపేతంపై జనసేన దృష్టి పెట్టడం లేదన్న అసంతృప్తి క్యాడర్లో ఉంది. ఇన్ఛార్జి లేకపోవడంతో అనపర్తి పార్టీ కార్యక్రమాలు నిర్వహించే నాదుడే కరువయ్యారు. కనీసం జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని కూడా ఇక్కడ నిర్వహించలేదంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 2024 ఎన్నికల సమయంలో కూడా పార్టీకి ఇన్ఛార్జి లేరు. బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కూటమి తరపున కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నారు. డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి వైసీపీ కార్యక్రమాల్లో తిరుగుతున్నారు. కూటమి కార్యక్రమాలకు జనసేన నుంచి ఎవరూ హాజరు కావడం లేదు. తూర్పు గోదావరి జిల్లాని జనసేనకు కంచుకోటగా మార్చుకుంటున్న అధినేత ఈ ఒక్క నియోజకవర్గాన్ని ఎందుకు వదిలేశారో కార్యకర్తలకు అంతు పట్టడం లేదు. అనపర్తి మినహా అన్ని నియోజకవర్గాలకు జనసేన ఇన్ఛార్జీలున్నారు. ఈ నియోజకవర్గంలో కూడా సమర్థమైన నాయకత్వం ఉంటే వచ్చే ఎన్నికల కల్లా పార్టీ బలపడుతుందంటున్నారు జన సైనికులు. అధినేత మదిలో ఏముందో తెలియక ఆయనకు సన్నిహితులైన నాయకులు కూడా గందరగోళానికి గురవుతున్నారు. ఇంతకీ అనపర్తిలో జనసేన ఇన్ఛార్జీని ఎందుకు పెట్టడం లేదు? మర్రి చెట్టు నీడన మొక్క మొలవదనా? ఎంత ప్రయాసపడ్డా చివరికి అక్కడి రాజకీయ నల్లమిల్లి ఇంటి గడప దగ్గరే ఆగుతుందనా?